ఈరోజు మన అంశంలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే సత్రములో సమస్య. సత్రములో సమస్య. ఆ సత్రములో సమస్యలు ఏమున్నాయి? ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు? సత్రం అనగానే ఈరోజు మనము మారుతున్నటువంటి కాలం అనుగుణంగా అవి లాడ్జీలు అయిపోతున్నాయి, హాస్టల్స్ అయిపోతున్నాయి, అంతే కదండి. ఇంకా రెసిడెన్సీ అయిపోతున్నాయి. కానీ ఒకప్పుడు పూటకుల్లవాని ఇల్లు అని కూడా బైబిల్లో రాయడానికి ఇష్టపడ్డారు. పూటకుల్లవాని ఇల్లు అనగా కూడా సత్రము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ సత్రమును గురించి ఈరోజు మనం ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. సత్రం అనగానే మనందరికీ కూడా తెలుసు. ఏది సత్రం అంటే ఆనాడు 2000 సంవత్సరముల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ సత్రంలో ఏం లేదు, స్థలము లేదు అనే విషయము ఒక్కటి మాత్రమే తెలుసు చాలా మందికి. ఇంకా లోతైనటువంటి అనేక విషయాలు అనేకులకు వారి యొక్క హృదయాలు చూడలేదు, వారి యొక్క కన్నులు ఇంకా దృష్టిని ఆ భాగాలపైన కేంద్రీకరించలేదు. పిల్లలు ఎక్కడెక్కడ ఆ సత్రం ఉందో ఆ సత్రములో ఏ సమస్యలను ఆనాడు ఎదుర్కొన్నారో ఒక్కసారి ఈ ప్రభు దినంన మనమందరం కూడా ఒకసారి ఆలోచించుదాం ప్రియులారా. నిర్గమకాండము 4వ అధ్యాయము. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి భార్యను చూస్తాం. ఎవరిని? ఆదర్శవంతమైనటువంటి భార్య, బాధ్యత కలిగినటువంటి భార్య. తన భర్త పైన తన భర్త యొక్క ప్రాణాలను ఏ విధంగా కాపాడుకున్నదో ఆ భార్యను మనము చూస్తాం. ఆమె అన్యురాలు, పోనీ ఆమె ఇశ్రాయేలు కాదు, ఆమె అన్య జనాంగముల నుండి వచ్చినటువంటి ఆ భార్యను మనం ఇప్పుడు చూడబోతున్నాం ప్రియులారా. నిర్గమకాండము 4వ అధ్యాయము కొన్ని వచనాలను ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే అమ్మా 19వ వచనం నుండి చూద్దాం. అంతట యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ కూడా చనిపోయిరి. ఏమండి ఈ మాట ఇక్కడ మనం చూస్తాము. మరలా ఎక్కడ చూస్తామంటే నూతన నిబంధనలో మనం చూస్తాం. ఏ సందర్భంలో చూస్తామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననం తర్వాత హేరోదు రాజు 2 సంవత్సరములలోపు పిల్లలందరినీ కూడా చంపమని చట్టం చేశాడు. ఆ చట్టము చేసినటువంటి అనంతరము ఇక యోసేపు మరియమ్మలు శిశువుగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మరలా దేవుడు తన దూత ద్వారా ఆజ్ఞాపిస్తాడు. శిశువును చంపచూచినటువంటి వాడు చనిపోయాడు. శిశువును చంపచూచినటువంటి వాడు ఇక లేడు, వాడు మరణించాడు. చూడండి, మునుపు జరిగినదే మరలా జరుగును, జరగబోవునదే మునుపు జరిగినది. ఇక్కడ కూడా చూసినట్లయితే ప్రియులారా, మోషే తానున్నటువంటి ఆ ప్రాంతం నుండి, చిన్ననాటి నుండి పుట్టి పెరిగినటువంటి ఆ ప్రాంతం నుండి పారిపోయి వచ్చాడు. దేనికి? ప్రాణ భయంతో తప్పించుకొని వచ్చాడు. వచ్చి అనేక సంవత్సరాలు అయిన తర్వాత, సుమారుగా 40 సంవత్సరముల తర్వాత దేవుడు పిలిచాడు. మోషేని పిలిచి, నాన్న, ఐగుప్తులో నా పిల్లలు
బహుభారములు కలిగి ఉన్నారు, ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు. వారి యొక్క బానిసత్వము సంపూర్ణము అయిపోయింది. ఏదైతే నేను నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు వాగ్దానం చేశానో, ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి నా పిల్లలను నేను నడిపించాలి, నువ్వు రావాలి అని చెప్పినటువంటి వెంటనే అనేక విషయాలు మోషే గారి మధ్య దేవునికి మధ్య సంభాషణ జరిగిన తర్వాత ఇక చెబుతున్నాడు. చివరికి ఏమంటున్నాడంటే, మనం చూస్తున్నాము 19వ వచనంలో చూసినట్లయితే, అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయి ఇక లేరు, వారెవరు కూడా లేరు. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు, నువ్వు ధైర్యంగా వెళ్ళాలి. నీ ప్రాణమును చంపచూచినటువంటి మనుషులందరూ కూడా చనిపోయారు గనక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్య తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్ర చేతిలో పట్టుకొని వెళ్ళాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా, ఎంతటి కాపుదల దేవునిది. అందుకనే దేవుని యొక్క వాగ్దానము, నిన్ను విడువను ఎడబాయను, తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని నేను నిన్ను కాపాడు వాడును, నేను ప్రత్యేకపరుచుకున్నటువంటి వాడును నేను. నువ్వు ఎంత మాత్రం కూడా దిగులు పడడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. నిన్ను ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని నడిపించేటువంటి దేవుడను నేను అంటాడు. అంటే మోషే గారిని ఒక్కడినేనా? భక్తులందరినేనా? భక్తుల వరకేనా? పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల వరకేనా? లేదు ప్రియులారా, లేదు. ఆయన పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఆయన యందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, యథార్థంగా వారి యొక్క జీవితాన్ని దేవుని యొక్క చేతులకు అప్పగిస్తారో, వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అటు విధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మోషేను దేవుడు ఎంత అద్భుతంగా కాపాడుకుంటున్నాడు, ఏ విధంగా దాచిపెట్టాడు, తన ప్రాణమును పోకుండా ఏ విధంగా దాచిపెట్టాడు. ఇక ప్రయాణమై బయలుదేరాడు మోషే తన భార్యతో తన పిల్లలతో. ఇక బయలుదేరిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక ఒక సత్రము దగ్గరికి వచ్చారు. వారు ఎక్కడికి వచ్చారు? ఒక సత్రం దగ్గరికి వచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని ఒకసారి చూడండి. 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే ప్రియులారా, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడా, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని నువ్వు చెప్పాలి. నీ ఒకవేళ పోనీ అని ఎడల, ఫరో ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను చంపి నేను నా జనాంగాన్ని తీసుకొని వెళ్ళడానికి కూడా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పాలి అని చెప్పాడు. ఎవరికి? మోషే గారికి. ఎవరిని చంపైనా తన పిల్లలను తీసుకొని వెళ్తాడట. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి కుటుంబములో ఉన్నటువంటి జ్యేష్ఠుని చంపైనా కానీ చంపి తన పిల్లలను తాను బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని రావడానికి దేవుడు సిద్ధము అనేటువంటి విషయాన్ని ఫరోకు నువ్వు చెప్పాలి మోషే అన్నప్పుడు ఎంత ధైర్యం ఉంటుందండి మోషేకు, ఎంతటి నిబ్బరము. ఇక వెంటనే జరుగుతున్నటువంటి విషయం చూడండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, ఎవరిని దేవుడు చంపడానికి వెంటనే సిద్ధపడ్డాడు. ఒక మహానాయకునిగా నిలబెట్టడానికి దేవుడు సిద్ధపడి మోషేను తన భార్యను తీసుకొని వెళ్ళమని, ఐగుప్తులకు తీసుకొని వెళ్ళమని చెబితే బయలుదేరినటువంటి మోషేను దేవుడు ఏం చేస్తున్నాడట? చంపడానికి సిద్ధపడ్డాడట. దేవుని మాట విన్నటువంటి ఆ మోషేనే దేవుడు చంపడానికి సిద్ధపడ్డాడా? ఎందుకు? ఆరాధనకు వెళితే, ప్రార్థన కూడికలకు వెళితే, ప్రార్థన చేస్తే, విశ్వాసముతో ఉంటే, నిరీక్షణ కలిగి ఉంటే ఎందుకు కుటుంబాల్లో ఇంతటి అలజడి, ఉపవాసం, అనారోగ్యాలు, ప్రార్థన, ఎన్నో సమస్యలు?
విశ్వాసము, ఎవ్వరూ ఓర్చుకోలేనటువంటి పరిస్థితి, మనం అంటేనే గిట్టనటువంటి పరిస్థితి. ఏమండి, ఇటువంటి ఆలోచనల నడుమ మనము ఈనాడు కొనసాగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ఓదార్పు లేదు, ఎక్కడ కూడా కొంత ఆదరణ కూడా దొరకలేనటువంటి పరిస్థితి. ఒక విశ్వాస జీవితంలో నమ్మకంగా యథార్థంగా నడుచుకున్నటువంటి వారికి ఈ విధంగా వారికి జీవితము ముందుకు కొనసాగుతూ ఉంటే, ఇక్కడ మోషే దేవుని మాట విని దేవుని యొక్క మాట ప్రకారం బానిసత్వంలో నుంచి ఆయన యొక్క నాయకత్వంలో దేవుడు బయటికి తీసుకొని రావడానికి సిద్ధపడితే, చెబితే తన భార్యతో పిల్లలతో కుటుంబంతో కూడా కలిసి బయలుదేరితే, తన మామ దగ్గర నుండి సెలవు తీసుకొని బయలుదేరితే మోషేను దేవుడు ఏం చేస్తున్నాడట? చంప చూస్తున్నాడట. ఎంత అన్యాయం అండి! బయలుదేరమన్నటువంటి దేవుడే మోషేను చంపుతున్నాడు. బయలుదేరమని బానిసత్వం నుంచి నువ్వు విడిపించాలి అని చెప్పినటువంటి దేవుడే మోషేను చంపడానికి బయలుదేరాడు. ఇదే చూస్తున్నాము. కానీ ఎందుకు చంపుతున్నాడు, ఎందుకు చంపడానికి దేవుడు సిద్ధపడ్డాడు అనేటువంటి విషయాన్ని మాత్రం ఈరోజు ఆలోచించలేనటువంటి పరిస్థితి. మనం అనుకుంటున్నాం, మనం కూడా ఇదే ఈరోజు అదే. ఎందుకు కన్నీళ్ళు, ఎందుకు సమస్యలు, ఎందుకు అనారోగ్యం, ఎందుకు హేతువు లేనటువంటి గాయాలు, ఎందుకు ఇంత పోరాటం అంటున్నాము, ప్రశ్నిస్తున్నాము. కానీ ఎందుకు దాని వెనకాల దేవుని యొక్క పరీక్షణ, దేవుని యొక్క శిక్షణ అనేటువంటి ఆలోచించేటువంటి తీరిక కానీ, అటువంటి దైవిక జ్ఞానం కానీ ఈరోజు మనకేం లేదు లేదు. ఎంతసేపు కూడా ఈరోజు నాకు అనారోగ్యం కలిగిందంటే నేను పరీక్షించబడుతున్నాను అనేటువంటి ఆలోచనలోనే వెళ్ళిపోతున్నాం. నేను సమస్యలను ఎదుర్కొంటున్నాను అంటే నేను పరీక్షించబడుతున్నాను, పరిశీలించబడుతున్నాను అనేటువంటి ఆలోచనలోనే ముందుకెళ్తున్నాం. మరి ఎదుటివారు అనారోగ్యం కలిగితే, ఎదుటివారు సమస్యల వలయంలో చిక్కుకుంటే అప్పుడు మనం ఏమంటాం? తగిన శాస్తి జరిగింది. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు శిక్షిస్తున్నాడు అంటున్నాం. అంటే ఎదుటివారు సమస్యల గుండా, తోటి సహోదరుడు కన్నీళ్ల గుండా ప్రయాణం చేస్తూ ఉంటే, కష్టకాలంలో ఉంటే ఎదుటివారు శిక్షించబడుతున్నారు, దేవుని యొక్క ఉగ్రతకు బలవుతున్నారు అని ఆలోచిస్తున్నాము. మనము శ్రమల గుండా వెళితే, పరీక్షల గుండా వెళితే, కన్నీళ్ల గుండా వెళితే మనము పరిశీలించబడుతున్నాము అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాము. ఏది న్యాయం, ఏది హేతుబద్ధము, ఏది దైవిక జ్ఞానం? వెంటనే వివేకము కలిగి, ఆత్మీయ జ్ఞానము కలిగి ఆలోచించేటువంటి తీరికలు ఎక్కడివి, పరిస్థితులు ఎక్కడివి? పైగా దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ, దేవా నీకు న్యాయమా, ఇంత గొప్ప కానుకిచ్చాను, నీకు ఎంతో విలువైనటువంటి వస్తువు నేను నీకు సమర్పించాను, నీ పనిలో నా జీవితాన్ని పణంగా పెట్టి నేను ముందుకు కదులుతున్నాను, ఇది న్యాయమా అని అడుగుతున్నాను ఈరోజు. కానీ ఎందుకు ఆ సమస్య అనేటువంటి ఆలోచించేటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. అటువంటి దైవిక వివేకము కలిగినటువంటి జ్ఞానము కలిగి ఇక్కడ ఒక భార్య ఆలోచించింది పిల్లలు. సరిగ్గా సమయోచితమైనటువంటి ఆలోచన చేసి, సమయోచితంగా ఆలోచించింది, తగిన నిర్ణయం తీసుకున్నటువంటి భార్య. చూడండి ఆ భార్య ఏం చేస్తుందో. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని చంప చూడగా, ఏమండి, నేను నిన్ను చూడలేను, నేను నిన్ను చూడలేను, దేవుణ్ణి దూషించి నువ్వు మరణముగా అన్నది యోబు భార్య. కానీ ఇక్కడ మోషే భార్య ఏం చేస్తున్నది? ఆమె ఏమీ అనట్లేదు, సమస్యను చూస్తుంది. ఆ సమస్య నుండి దేవుడు కాపాడాలి,
ఈ సమస్య తీర్చుకుంటేనే దేవుడు కాపాడుతాడనేటువంటి వివేకము కలిగి ఆమె ఏం ఆలోచించింది, ఏం పని చేస్తుందో ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ సత్రంలో జరుగుతున్నటువంటి విషయం ఇది. సిప్పోరా వాడి గల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. ఎందుకు దేవుడు చంపతృచ్చాడట? తన కుమారునికి ఏం లేదు, సున్నతి లేదు. ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సున్నతి ఎందుకు, సున్నతి ఎందుకు, ఏ విధంగా ఉండాలి? నీ ఇంటిలో ఉన్నటువంటి దాసులు, నీ కుమారులు, నీ దాసులకు పుట్టినటువంటి కుమారులు, నీ సంతతి అంతా కూడా సున్నతిని మీరు కలిగి ఉండాలి. సున్నతిని మీరు కలిగి ఉండాలి. అది నిబంధనగా దేవుడు ఇశ్రాయేలుకు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి పిల్లరా, ఎంతటి వారినైనా దేవుడు తన న్యాయ విధిని బట్టి, తన చట్టమును బట్టి నడుచుకోకపోయినట్లయితే ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు అనేటువంటి సత్యమును మనం ఈ సత్రములో మనం చూస్తున్నాం. ఆ సత్రములో ఉన్నటువంటి చేరుకున్నప్పటికీ ఆ సత్రములో ఎదురైనటువంటి ఆ సమస్యను బట్టి దేవుడు తన మహాకృప చేత మోషే భార్యను లేవనెత్తాడు. ఒక బాధ్యత కలిగినటువంటి భార్యగా లేవనెత్తాడు. సత్రములో ఒక అద్భుతమైనటువంటి పాఠం. ఈరోజు మరి సహోదరి మనులు వారి యొక్క భార్యల పట్ల, భర్తల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారు? భర్త వైపు వారు ఏమైపోయినా పర్వాలేదు కదండి. పుట్టింటి వారు ఏముండాలి? గొప్పగా ఉండాలి. పుట్టింటి వారి యొక్క తప్పులన్నీ కూడా కప్పాలి, అత్తింటి వారి యొక్క తప్పులన్నీ కూడా ఎత్తాలి. ఇది ఒక బాధ్యత కలిగినటువంటి భార్య కలిగినటువంటి దృక్పథము, జ్ఞానము ఎంత మాత్రం కూడా కాదు. దేవుడు అంటాడు, అమ్మా నీ ఇంటి వారిని, నీ పుట్టింటి వారిని మరువము అంటాడు కదండి. ఈరోజు మరుస్తున్నామా అంటే మరవట్లేదు కదా, అత్తింటి వారిని విరుస్తున్నాం కదండి. వారిని మరవకుండా అత్తింటి వారిని విరిచేటువంటి పనిలో ఈనాడు ఎందరో కోడలు ఉన్నారు. ఆ క్రమంలో మనం చూసినట్లయితే పిల్లారా, రూతు గ్రంథములో మనం చూసినట్లయితే ఎన్నో గొప్ప పాఠాలు మనం నేర్చుకుంటాం. అమ్మా ఇక నాకు కుమారులు లేరు, చనిపోయారు, ఇక మీరు వెళ్ళండి, మీకు నచ్చినటువంటి వారిని మీరు వివాహము చేసుకోనండి అని ఎంతో ఆదర్శవంతమైనటువంటి అత్త చెబితే ఒక కోడలు వెళ్ళడానికి సిద్ధపడింది. ఒక కోడలేమో లేదు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ ఉంటే అత్త నేను అక్కడే ఉంటా, నీ బాగోగులు చూసుకుంటా, అమ్మా ఎందుకు నువ్వు బాధపడతావు, వెళ్ళు, నా మాట విను అంటే ఎంత మాత్రం కూడా వినలేదు. అప్పుడు వారి యొక్క బంధువుల దగ్గరికి, వారి యొక్క జనాంగము దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నయోమి చెబుతున్నది. చూడండి ప్రియులారా, రూతు గ్రంథము 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే, రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే ప్రియులారా, నయోమి అంటున్నది, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని అన్నది. ఎవరు? నయోమి గారు అన్నారు. ఆయన
ఆ మనుషుడు ఎవరట అంటే బ్రతికిన వారికి చచ్చిన వారికి. ఏమండి వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. సత్రము నుండి సురేష్ ఎక్కడికి వచ్చాడు అనే ఆలోచనలో పడ్డారా? ట్రాక్ తప్పినట్టుంది బ్రదరు, కాస్త ఆలోచించండి, ఏం చెబుతున్నారు మీరు అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారా? లేదు, సరిగ్గా సురేష్ ట్రాక్ లోనే ఉన్నాడు. ఇంకాస్త ముందుకు మనం ప్రయాణం చేసిన తర్వాత మనము ఏ ట్రాక్ మీద వెళుతున్నామో మనము తెలుసుకుంటాము. బోయాజు ఎటువంటి వాడట? చచ్చిన వారికి, ఏమండి, బ్రతికిన వారికి ఉపకారం చేసేటువంటి వాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, మనకు దూరపు బంధువు అని అక్క చెబుతున్నది. అప్పుడు కోడలు ఏమనాలి? ఇంకా ఇంత గతికి వచ్చిన తర్వాత ఇంకా మీ వాళ్ళను చేరుకోవడం అనేను, ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత కూడా నా యొక్క జీవితము ఇంతగా పతనమైపోయేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చిన తర్వాత అమ్మ మీ వాళ్ళ గురించి చెబుతున్నావా అత్తయ్య అనాలా? ఏమనాలి కోడలు? ఎంత గొప్ప ఆదర్శవంతమైనటువంటి స్త్రీయో మనం ఇక్కడ చూస్తున్నాం. అమ్మా మనకు దూరపు బంధువు, నువ్వు స్నానం చేసి నూనె రాసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన కాళ్ళ ఎదుట నీవు ఉండు. సరిగ్గా అదే పని చేసింది. చేసిన తర్వాత వెంటనే ఆ రాత్రి ఉలిక్కి పడి బోయాజు లేచాడు. అమ్మా నువ్వెవరు? ఎందుకు ఈ రాత్రి ఈ విధంగా నా కాళ్ళ దగ్గర నువ్వు పడి ఉన్నావు? అయ్యా నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, నా భర్తను కోల్పోయాను, మా కుటుంబానికి ఎవరు లేరు, మొగ దిక్కు అనేటువంటి వారు లేరు అని తన బాధ అంతా కూడా చెప్పుకున్న తర్వాత ఆయనకు అర్థమైపోయింది, అమ్మా నీకు కూడా ఒక దగ్గరి బంధువు, నాకంటే ఒక దగ్గరి బంధువు నీకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడతాను. వెంటనే ఆ విషయాలన్నీ కూడా తెల్లవారిన తర్వాత ఆయనను పిలిపించాడు, ఆయనను సంప్రదించిన తర్వాత ఆయన ఈ అమ్మగారిని, ఈ స్త్రీని, ఈ సహోదరిని చేసుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. మరేం చేయాలి? ఆ అమ్మగారి యొక్క పరిస్థితి ఏంటి? రూత్ అమ్మగారి యొక్క పరిస్థితి ఏంటి? ఇక వెంటనే మరలా ఈ బోయాజు మరలా కల్పించుకొని తన యొక్క జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. అందరి సమక్షంలో కూడా వివాహం చేసుకున్నాడు. మరి అప్పటికి ఆయనకు వివాహం కాలేదా? అప్పటికి ఆయనకు వివాహము అయిపోయింది. వివాహం అయిపోయింది. మరలా ఆ స్త్రీకి, రూతమ్మ గారికి మరొక జీవితాన్ని ఇవ్వడానికి బోయాజు సిద్ధపడ్డాడు, వివాహం చేసుకున్నాడు. ఎంత గొప్ప ఆదర్శవంతమైనటువంటి పురుషుడు. ఇక వెంటనే తన భార్య దగ్గరికి, తన ఇంటి దగ్గరికి తీసుకురాలేదు. ఒక స్థలమును తీసుకొని, ఒక స్థలము చూసి ఆ స్థలములో ఎవరు ఉంచారో తెలుసా? రూతును ఉంచాడు. ఇక రండి ప్రియులారా, మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే ప్రియులారా, మనకి ఇంకా అర్థం కావడానికి, అబ్రహాము ఇసాకును కనెను, ఇసాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును జెరాహును కనెను, పెరోసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోను కనెను, నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను.
అసలు ఈ లీస్ట్ సురేష్ ఎందుకు చదివించాడో, అసలు ఈ మొదటి అధ్యాయము, మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయము ఇంత పెద్ద వంశావళి దేవుడు ఎందుకు రాయించినట్టో ఇంకా ఇప్పటికి మనకు అర్థం కాలేదు. అర్థమైందా అండి? మా నాన్నగారి పేరు ఇది, మా తాతగారి పేరు ఇది, ఇంకా వీలైతే మా ముత్తాత గారి పేరు ఇది అని చెప్పుకుంటాం. దేనికి? పేరు చెప్పుకోవడానికి, అంతేనా? మరి దేవుడు ఇన్ని వంశావళులు 14 తరముల తర్వాత మరలా 14 తరములు, ఇన్ని వంశావళులు ఎందుకు రాయించాడు దేవుడు? ఇంకా ఇప్పటికీ క్రైస్తవ లోకంలో ఎందరికో అర్థం కావట్లేదు పిల్లలు, అర్థం కావట్లేదు. ఒకరోజు దావీదు ఆ గొలియాతును చంపిన తర్వాత ప్రజలందరూ కూడా దావీదుకు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పొగడుతూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి సౌలు రాజు దావీదును తరిమాడు, దావీదును చంప చూశాడు. దావీదును చంపడానికి బయలుదేరినటువంటి సౌలు ఒకరోజు చనిపోయాడు. చనిపోయినటువంటి వెంటనే ఆ సింహాసనం ఎక్కడానికి ఎవరు ప్రయత్నించారు ప్రియులారా? అంటే దావీదు కుమారుడైనటువంటి అబ్షలోము. దావీదు కుమారుడైనటువంటి ఎవరు? అబ్షలోము ఆ సింహాసనం మీద ఎక్కడానికి ఇష్టపడి దావీదును సౌలు రాజు తర్వాత తన కన్న తండ్రిని చంపడానికి, మరణ తరమడానికి బయలుదేరాడు అబ్షలోము. అర్థమైందా అండి? దావీదు యొక్క ఆశీర్వాదమును, దావీదు యొక్క దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను చూడలేక అసూయపడి సౌలు రాజు చంపడానికి బయలుదేరి తరిమి సౌలు రాజు చనిపోతే, సౌలు రాజు తర్వాత తన కడుపులో పుట్టినటువంటి, తన గర్భాన పుట్టినటువంటి దావీదు కుమారుడైనటువంటి అబ్షలోము మరలా దావీదును చంపడానికి బయలుదేరాడు. దేనికి? గద్దె కొరకు, సింహాసనము కొరకు, అధికారము కొరకు, రాజుగా ఆ సింహాసనం పైన కూర్చోవడం కొరకు. ఏం చేయగలడండి దావీదు? తన కుటుంబంలోనే పోరాటం, తన కుటుంబంలోనే అవమానాలు. పిల్లనిచ్చిన మామ చంపడానికి బయలుదేరాడు, చావును కోరుకున్నాడు. తన కడుపున పుట్టినటువంటి కుమారుడు కూడా తన చంపడానికి అధికారం కొరకు బయలుదేరాడు, తరుముతున్నాడు. ఎంతటి క్షోభ దేవుడు దావీదు పట్ల అనుమతిస్తున్నాడు అనిపించట్లే? ఎప్పుడు నెమ్మది, తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని బయటికి వచ్చిన తర్వాత తన అన్నల చేత ద్వేషించబడ్డాడు దావీదు. తన తండ్రి యొక్క దృష్టిలో ఎన్నిక కాలేదు దావీదు. ఏమండి? వివాహం అయిపోయిన తర్వాత భార్య హత్తుకుంటుందేమో అనుకుంటే ఆకర్షించాల్సినటువంటి ఆ భార్య అపార్థం చేసుకొని నిందించింది. ఒక బజారు మనిషి బయట గంతులు వేస్తున్నట్టుగా వేస్తున్నావు, నా పనికత్తల ముందు నువ్వు చీపైపోయావని దావీదును హేళన చేసింది. ప్రియులారా, మామ తరుముతున్నాడు, చంప వెతుకుతున్నాడు. మామ తర్వాత తన కడుపున పుట్టినటువంటి కుమారుడైనటువంటి అబ్షలోము కూడా చంపడానికి బయలుదేరాడు. ఎక్కడ నెమ్మది ఉందా దావీదుకు? నెమ్మది. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. పుట్టింటిలో నెమ్మది లేదు, చదువుకుంటున్నప్పుడు నెమ్మది లేదు, వివాహం అయిపోయిన తర్వాత దొరుకుతుందేమో అనుకుంటే ఆ వివాహం అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ఓదార్పు లేదు. కన్న బిడ్డల దగ్గర దొరుకుతుందేమో అనుకుంటే ఆ కన్న బిడ్డలు కూడా నా శ్వాస వారికి అయిష్టమైపోయింది అనేటువంటి పరిస్థితుల్లోనికి ఈరోజు ఎందరో తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అనాథ శరణాలయకు వెళ్తున్నారు, సత్రాలకు వెళ్తున్నారు. తరుముతున్నప్పుడు, తన కుమారుడు తరుముతున్నప్పుడు కూడా
దావీదు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఇప్పుడు రండి, 2వ సమూయేలు గ్రంథము ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చేసినట్లయితే, 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు షోబియాయు లోదేబారు ఊరివాడకు అమ్మియేలు కుమారుడైన మాకీరును, రొగేలీము ఊరివాడకు గిలాదీయుడైన బర్జిల్లాయు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పిక కొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేయించిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయల పేలాలు, తేనె, వెన్నె, గొర్రెలు, జున్ను ముద్దలు. ఎవరికి? ఇవన్నీ ఎవరికండి? ఎక్కడా దొరకలేదు దావీదుకు ఆదరణ. ఎక్కడ దొరికిందట? మహానయములో దొరికింది దేవుని యొక్క ఆదరణ. ఎవరి ద్వారా? బర్జిల్లాయి ద్వారా. బర్జిల్లాయి దావీదు యొక్క జనులు మహానయముకు వచ్చి వారు ఆకలితో ఉన్నారని ఎంతో గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు బర్జిల్లాయి. ఏమేం తీసుకొచ్చాడండి? అనేక తిను పదార్థాలు తీసుకొని వచ్చాడు. జున్ను ముద్దలు, యవలు, గొర్రెలు, పరుపులు. అయ్యో, రాజు కదా, కింద ఎట్లా పడుకుంటాడు? దేవుని సేవకుడు కదా, క్రింద ఏ విధంగా పడుకోగలడు? కాబట్టి అన్ని వసతులు కూడా నేను కల్పించాలి దావీదుకు. మహానయములో ఉన్నాడు, ఆ ప్రజలతో ఉన్నాడు, ఆకలితో ఏ విధంగా ఆయన ఉంటాడు, ఆయనకు కావలసినవన్నీ కూడా తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎవరు? బర్జిల్లాయి. అనేక రోజులు ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడో ప్రియులారా. ఆ కాలం అంతా కూడా అయిపోయిన తర్వాత మరలా కబురు వచ్చింది. 19వ అధ్యాయంలో మనం చూస్తాం. 19వ అధ్యాయంలో చూస్తాం ఏమని అంటే, అబ్షలోము చనిపోయాడు. అబ్షలోము, మోషే 40 సంవత్సరాల్లో ఎక్కడున్నాడు? మిథ్యాను అరణ్యంలో పారిపోయి వచ్చాడు. దేనికి? ప్రాణ భయంతో. అప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను చంపడానికి చూచినటువంటి వారందరూ కూడా చనిపోయారు. లేరు. ఇక్కడ కూడా దావీదును చంపడానికి చూసినటువంటి తన కడుపున పుట్టినటువంటి తన కుమారుడు ఇప్పుడు ఏమయ్యాడు? చనిపోయాడు. నీ పదవిని తాను దక్కించుకుందామని చూచినటువంటి వాడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఎవరు చంపారు? తన బావనే చంపాడు. యోవాబు చంపేశాడు. ఇక నువ్వు బయలుదేరాలి అంటే దావీదు ఏం చేయాలి? ఏడుస్తున్నాడు. అయ్యో అబ్షలోమా, అయ్యో అబ్షలోమా, నీకు మారుగా నేను చనిపోయిన ఎడలా ఎంత బాగుండు. తన కన్న తండ్రి ముందే తన పిల్లలు చనిపోతే ఏ తండ్రి తట్టుకోగలడండి? ఎంత దుర్మార్గుడైనా, ఎంత నరహంతకుడైనా ఏ తండ్రి తట్టుకోగలడు? అప్పుడు దావీదు కొరకు ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే ఆ వర్తమానము దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత తన కుమారుడు చనిపోయాడని ఏడవాల, తన ప్రజల కొరకు బ్రతకాల అంటే తన ప్రజల కొరకే నేను బ్రతకాలనేటువంటి గొప్ప ఆదర్శవంతమైనటువంటి రాజు దావీదు బయలుదేరాడు. బయలుదేరుతున్నప్పుడు బర్జిల్లాయితో అంటున్నాడు, నాకు ఇంత పరిచారం చేసినటువంటి బర్జిల్లాయి నువ్వు నాతో రా, నాకు ఇక్కడే ఆదరణ దొరికింది, నీ నుండి గొప్ప ఆదరణను నేను పొందుకున్నాను బర్జిల్లాయి అంటే. బర్జిల్లాయి, ఓహో రాజా, ఈ రోజు కొరకే నేను ఎదురు చూస్తున్నాను,
నీతో వస్తే నాకు ఎంత రాజభోగం కలుగుతుంది అని అనాలా? కానీ ఆ విధంగా అనట్లేదు. ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, మనము 19వ అధ్యాయము 31 నుంచి మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటను. దావీదు రాజుతో కూడా బర్జిల్లై దాటుతున్నాడు. అప్పుడు బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి బహుముసలి వాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవీయగా, అప్పుడు అంటున్నారు బర్జిల్లై, అయ్యా రాజువగు నీతో కూడా నేను యెరూషలేమునకు వచ్చుటకు నేను ఎన్ని దినాలు బ్రతుకుంటాను? నేను ముసలివాడిని అయిపోయాను. నేను ఆనందాన్ని చూసి నేను ఆనందించగలనా? సంతోషించగలనా? నా వల్ల నీకు శ్రమనే గాని ఎంత మాత్రం కూడా సంతోషం ఉండదు. కాబట్టి నేను నా పితరుల సమాధుల్లో నేను వారితో కూడా పాతి పెట్టబడాలి, నా పితరులను నేను చూసుకోవాలి అని రాజుతో వెళ్లకుండా ఆయనను ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే 37వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నా ఊరి యందు మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిమ్ము. అయ్యా చిత్తగించుము. నీ దాసుడగు కింహాము, నీ దాసుడైన కింహాము నా ఏలినవాడవగును రాజువగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. ఎవరు కింహాము? బర్జిల్లై యొక్క కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా నేను రావడం వల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది, నా కుమారుడు రావడం వల్ల నీకు ప్రయోజనం, కాబట్టి నీ దాసుడగు కింహామును నీతో పాటు తీసుకువెళ్ళడానికి నీకు ఇష్టమైతే సెలవు అని చెప్పినటువంటి వెంటనే ఇక రాజు ఇష్టపడ్డాడు. కింహామును తీసుకొని వెళ్ళి మరలా కింహామును వెనక్కు పంపించాడు. ఎక్కడికి పంపించాడు అంటే, చరిత్రలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ విషయము బైబిల్లో లేదు, కానీ చరిత్రలో మనం చూసినట్లయితే బోయాజు రూతు గారికి ఒక అద్భుతమైనటువంటి గృహాన్ని తన స్థావరంలో, తన పొలంలో నిర్మాణం చేశాడు. అక్కడ రూతమ్మ గారిని ఉంచాడు. రూతమ్మ గారిని ఉంచిన తర్వాత ఇక దావీదు తండ్రి అయినటువంటి యెషయి తండ్రి అయినటువంటి వారందరూ కూడా రూతు మొదలుకొని దావీదు వరకు కూడా ఆ ఇంటిలోనే వారు నివాసం చేశారు. అది బెత్లెహేము ప్రాంతములో, మహానయము ప్రాంతములో ఆ ఇల్లు ఉన్నది. జాగ్రత్తగా వినాలి, ఇక ముగించుకుందాం. ఆ ఇంటిలో, అక్కడే ఆ మహానయములో, ఆ బెత్లెహేములోనే దావీదు అప్పటి వరకు ఉన్నాడు. ఇక దావీదు రాజు అయిపోయిన తర్వాత దావీదుతో పాటు తన జనాంగం అంతటిని కూడా ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు అంటే యెరూషలేములోనికి తీసుకొని వెళ్ళాడు. యోసేపు తన అన్నలందరినీ కూడా ఎక్కడి నుండి పిలిపించుకున్నాడు? ఐగుప్తుకు. ఆ కరువు సమయంలో కానాను నుండి, వారున్నటువంటి ఆ ప్రాంతం నుండి తనను అమ్ముకున్న, తనను కాదన్న, తనను చంపజూసినప్పటికీ కూడా ఒక ఆత్మీయుడు కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణం అదే. పిలిపించుకున్నాడు బాగోగులు చూడడానికి. యోసేపు ఇష్టపడ్డాడు. అదే విధంగా దావీదు కూడా వారున్నటువంటి ఆ ప్రాంతం నుండి, ఆ బెత్లెహేము నుండి యెరూషలేమునకు దావీదు పిలిపించుకున్నాడు. పిలిపించుకున్న తర్వాత ఆ ఇంటిలోకి ఎవ్వరు కూడా లేరు. ఆ ఇంటిని ఎవరికి ఇచ్చాడంటే ప్రియులారా, కింహాముకు ఇచ్చాడు.
కృతజ్ఞత కలిగి బర్జిల్లై యొక్క కుమారుడైనటువంటి కింహాముకు ఇచ్చాడు. ఆ కింహాము ఇక తాను కూడా కొన్ని రోజులు కొంతకాలము ఆ గృహంలో ఉన్న తర్వాత తాను కూడా అభివృద్ధి చెందిన తర్వాత మరి ఆయన కూడా ఆ ఇంటిని ఖాళీ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరేం చేయాలి? అయితే అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కింహాము ఆలోచించాడు. అందరికీ కూడా తరతరాలకు కూడా ఉపయోగకరంగా ఉండాలి అంటే ఈ యొక్క ఇంటిని సత్రముగా మార్చాలి అనేటువంటి గొప్ప ఆలోచన చేశాడు. ఏం చేశాడు? సత్రముగా మార్చాలి అని ఒక గొప్ప ఆలోచన చేశాడు. అదే విషయాన్ని మనకు ఆధారముగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ఆధారమును మనం చూస్తాం. ఒకసారి రండి, ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయము చివరి వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, చివరి భాగం, ఐగుప్తునకు వెళుదామనుకొని బెత్లెహేము దగ్గర ఉన్న గేరోతు కింహాములో దిగిరి. ఏమండి? ఐగుప్తులకు వెళుదామనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతులో కింహాములో దిగిరి. ఎక్కడ దిగారు? ఇక్కడ వారు. ఏమండి? మొన్న మనము పిలిపించుకున్నాం కదా దైవజనులు వంశన్న గారిని ఎక్కడ దింపాం మనము అంటే లేపాక్షి హోటల్లో దింపాం. వంశన్న గారు ఎక్కడ దిగారు అంటే లేపాక్షి హోటల్లో దిగారు. ఇక్కడ ఉన్నటువంటి వారు, ఇక్కడికి వచ్చినటువంటి వారు ఐగుప్తునకు వెళదామనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు అనేటువంటి ప్రాంతములో కింహాములో అనేటువంటి గృహములోనికి దిగారు. ఎందుకు దిగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే అది ఆ ప్రాంతములో బెత్లెహేములో కింహాము అనేటువంటి ఆ గృహానికి సత్రముగా నామకరణం చేయబడింది. ఏమని నామకరణం చేయబడింది? ఆ సత్రానికి కింహాము అనేటువంటి నామకరణము చేయబడింది. అందుకనే కింహాములో దిగిరి. ఇక ఆ సత్రములోనికే ఇప్పుడు రండి, లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. వారు అక్కడ ఉన్నప్పుడు ఇది ప్రవచనం. రొట్టెల ఇల్లు అల్పమైనది కాదు. అక్కడ ఏ సత్రం ఉన్నది? అక్కడ ఒక సత్రం ఉన్నది. ఆ సత్రము దగ్గరికి ఎవరు వెళ్ళారు? మరియమ్మ యోసేపులు వెళ్ళారు. అది ఎవరి సత్రం ఇంతకీ? బోయాజు రూతమ్మ గారికి కట్టించినటువంటి ఒక అద్భుతమైన గృహం. ఆ గృహములో ఎవరెవరు నివసించారు అంటే మత్తయి గారు రాసిన సువార్త 5వ వచనము, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు తర్వాత ఇక రూతునందు ఓబేదును కనెను. ఓబేదు అక్కడే జన్మించాడు. ఓబేదు యెషయిని కన్నాడు. యెషయి తర్వాత రాజైన దావీదును అతని అన్నదమ్ములందరినీ కూడా ఎక్కడ కన్నాడు? ఎక్కడ ఉన్నారు వీరంతా? కింహాములో. కింహాము అనేటువంటి నామకరణము చేయబడినటువంటి ఆ సత్రములో, ఆ గృహములో వీరందరూ కూడా పుట్టారు. అది యేసుప్రభు వారి యొక్క కాలంలోనికి వచ్చేసరికి ఏమని నామకరణం చేయబడింది అంటే కింహాముగా నామకరణం చేయబడింది. దావీదు ఎవరికి ఇచ్చాడు? కింహాముకి ఇచ్చాడు. కింహాము అందరికీ ఉపయోగపడినట్లుగా కింహాము అది సత్రముగా మార్చారు. అనేకులకు అది ఆశ్రయముగా ఉండాలి, ఆశ్రయమునివ్వాలి అని
కింహాము ఒక గొప్ప ఆలోచన చేశాడు. అక్కడికే ఎవరు వెళ్ళారు అంటే మరియమ్మ యోసేపులు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? మరియమ్మ యోసేపులు వెళ్ళారు. మరి దానికి హక్కుదారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు హక్కుదారులు. కానీ ఆయనకి ఆ సత్రములో ఏం లేదట, స్థలము లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు హక్కుదారుడు. రాజైన దావీదు ఆ గృహంలో పుట్టాడు, ఆ గృహంలో పెరిగాడు, ఆ పరిసరాల్లో తిరిగాడు. కానీ దావీదు కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ గృహములో ఏం లేదు, స్థలం లేదు. స్థలం లేదు. ఈరోజు హక్కుదారులం అనుకుంటున్నటువంటి మన ఇంట్లోనే ఈరోజు మనకేం లేదు, స్థలం లేదు. ఎంత అన్యాయం కదండి, తీరని అన్యాయం. ఈ న్యాయం కొరకు ఎన్ని కోట్లెక్కినా కానీ లేదు లేదు, ఉన్నవాడిదే ఇల్లు, కట్టుకున్నవాడిదే ఇల్లు, దున్నేవాడిదే భూమి అనేటువంటి చట్టాలు చేయబడ్డాయి. ఆనాడు ఆ సత్రములోనికి వెళితే ఆ సత్రములో ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఏం లేదు, ఇల్లు లేదు. సకల లోకాలను కూడా కలగజేసినటువంటి ఆ దేవదేవునికే, దేవుని యొక్క కుమారునికే ఈ లోకంలో ఏం లేదట. దావీదు వంశము గుండా పుట్టినటువంటి దేవుని కుమారునికి ఏం లేదట, సత్రములో స్థలము లేదు. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. అయితే ఇప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇదిగో తలుపు వద్ద నేను తట్టుచున్నాను. ఎక్కడ? ఆయన ఇంటి దగ్గర ఉండి, ఆయన గృహం దగ్గర ఉండి, ఆయన తలుపునొద్ద ఉండి తట్టుచున్నాడు. ఏమని? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. హృదయం అనేడి తలుపునొద్ద యేసునాథుండు. ఏమండి, అంతేనా? ఈ సత్రములో ఇప్పుడు వద్దాం ప్రియులారా. ఏ సత్రములో? ఈ సత్రములో, ఈ గృహములో ఉండడానికి దేవునికి చోటున్నదా? నీ సత్రములో, నువ్వున్నటువంటి నీ దేహములో ఉండడానికి దేవునికి చోటు ఉందా? దేవునికి చోటు ఉందా? ఇప్పుడు అనుకుంటున్నాం మనం, మేము దేవుని యొక్క జనాంగము అని, మేము రాజులైన యాజక సమూహము అని. దేవుని యొక్క న్యాయ విధికి, దేవుని యొక్క చట్టానికి, దేవుని యొక్క ఆలోచనలకు, దేవుని యొక్క అభిప్రాయాలకు, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఈ గుండెలో, ఈ సత్రంలో చోటుందా? ప్రేమించడానికి ఈ సత్రములో చోటుందా? క్షమించడానికి ఈ సత్రములో చోటుందా? ఈ సత్రంలో దేనికి చోటున్నది? మత్తు పదార్థాలకు చోటున్నది. హంగులకు, ఆర్భాటాలకు నిలయంగా మారడానికి ఈ యొక్క సత్రములో చోటున్నది. ఈ గృహంలో దేనికి చోటున్నది? ఏమండి, మనం ఉంటున్నటువంటి గృహంలో దేనికి చోటు? అన్నింటికీ చోటే, అన్నింటికీ స్థలం ఉన్నది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నివసించడానికి, ఆయన యొక్క ఆలోచనలు ఆ గృహములో ఫలించడానికి ఏమాత్రం కూడా చోటు ఉన్నది? ఈ కాలములో అన్ని లైట్లే, స్టార్లు, ఎంతో అలంకరణలు, క్రిస్మస్ ట్రీలు, పిండి వంటలు, వుడ్ ప్రైమర్లు, కొత్త బట్టలు, హంగులు, ఆర్భాటాలు, అన్నిటికీ చోటే. కానీ ప్రాముఖ్యత దేనికి? అదే దేవుడు అడుగుతున్నాడు. ఆ స్థలమునకు, ఆ సత్రానికి హక్కుదారునైనటువంటి దేవదేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్థలము లేక పశువుల పాకలు పరుండబెట్టడానికి ఆయన దీనుడైపోయాడు. మరి ఈరోజు మన గుండెల్లో, మన హృదయములో, ఈ సత్రములో, సత్రం అనేటువంటి ఈ దేహములో ఆయన ఉండడానికి చోటున్నదా? దేవుడు అడుగుతున్నాడు.
నా కుమారుడా, సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటాడు? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. నీ హృదయం నాకు కావాలి, నాకేది కూడా అవసరం లేదు. ఆ గుండెలో నేను ఉండాలి, ఆ గుండెలో నేను ఉండాలి. బాధపడ్డాం, ఇప్పటి వరకు బాధపడ్డాం. సత్రములో సకలమును కలగజేసినటువంటి దేవదేవునికి ఏం లేదు, చోటు లేదు, స్థలం లేదు. దావీదు మొదలుకొని ఏమండి, యెషై, రూతు, బోయాజు, ఆ తరములందరూ కూడా వారందరూ కూడా ఆ గృహములోనే నిర్మించి, ఆ గృహములోనే వసించి, కింహాముగా ఆ సత్రమునకు, ఆ గృహానికి నామకరణం చేయబడిన తర్వాత ఆ సత్రములోనే ఎవరికి చోటు లేదు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి చోటు లేదు. ఇప్పుడు మనకు ఈ సత్రములో దేవునికి చోటిద్దామా? ఏమండి, పిండి వంటలకు ఆ చోటు, ఎవరికి చోటు? వుడ్ ప్రైమరీకి ఆ చోటు, ఉన్నతమైన వస్తువులకు ఆ చోటు, స్టార్లగా? నువ్వే స్టారు, నువ్వే ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని ఆయన దగ్గరికి నడిపించాలి. ఏమండి, ఈరోజు మన దేహములో ఆయనకు చోటున్నదా? ఆలోచించుదాం. ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుందాం ప్రియులారా. సత్రములో సమస్యలు, ఈ సత్రములో ఎన్ని సమస్యలు, ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సత్రములో ఆయనకు చోటిచ్చినట్లయితే అటువంటి అవకాశాన్ని ఇద్దాం, మనమును ఆశీర్వదించబడదాం. కింహాము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి తనకు దావీదు ఇచ్చినటువంటి ఆ గృహాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని, అనేకులకు ఆశ్రయమునివ్వాలని ఆ యొక్క గృహాన్ని కింహాము సత్రముగా మార్చాడు. ఈ దేహాన్ని మనము దేని కొరకు, ఎవరి కొరకు మనం ఉపయోగిస్తున్నాం? ఎవరికి ప్రయోజనకరంగా ఉండడానికి, ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం? దేవుడు అంటాడు తన దాసుల ద్వారా, అపోస్తుల ద్వారా, మీ దేహములో దేవునికి సజీవ యాగముగా సమర్పించబడాలి. దేవునికి సజీవ యాగముగా సమర్పించబడాలి. ఈ దేహములో, ఈ సత్రములో ప్రభువైన యేసుక్రీస్తు వారు నివసించాలి. అటు విధంగా ఆయనను చేర్చుకోవడానికి, ఆయన వసించడానికి మనమందరం కూడా మన దేహం అనేటువంటి సత్రాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుదాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.